సుకన్య ఫోన్లో భాగ్యంతో మాట్లాడిన మాటలు విని నిజం తెలుసుకున్న రామరాజు షాక్లో వల్లి. మరి అసలు రామరాజు ఏ నిజాన్ని తెలుసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. వల్లి నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక ఇక్కడ చూస్తే నర్మద అయితే ప్రేమ మీద అలుగుతుంది. లేదు వదిన, ఈ తింగర్ది ఏం చేసినా ఏదో తింగర పని చేస్తూనే ఉంటుంది కదా, ఇక అలానే చెప్పకుండా వెళ్ళింది కాంపిటీషన్కి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ఈవిడ గారు 10 లక్షలు సాధించిందని తెగ నెత్తన పెట్టుకుంటున్నారు అని చెప్పేసి వల్లి కుళ్ళుకుంటూ ఉంటుంది. చూసారా, అది నా మేనకోడలే. మేనకోడలు కాబట్టే భర్త కోసం కష్టపడుతుంది. కొంతమంది ఉంటారులే, ఈ ఇంట్లో వాళ్ళని అందరినీ బాధ పెట్టడానికి మాత్రమే ఉంటారు అని చెప్పేసి ఇక నర్మద వైపు చూస్తూ వేదవతి అంటూ ఉంటుంది. ఏంటత్త, నర్మదక్క గురించి అలా మాట్లాడుతున్నావు? నర్మదక్క గురించి నీకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే అక్క ఎప్పుడు ఈ ఇంటి కోసమే ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతుంది. ఈ ఇంటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి అక్క మీద నువ్వు ఇలా కోపగించుకోవడం కరెక్ట్ కాదు. చాలే చేసావులే మీ అక్క భజన. మీ అక్క ఏంటో అర్థమైంది కదా, ఇక దాని మాట నా ముందు ఎత్తకు అని చెప్పేసి వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది పరిస్థితి, ఏం చేస్తాను? ఏంటి వదిన, చివరికి ఏంటి పరిస్థితి? ఏముంది, అంతా శుభమే జరుగుతుంది. చెప్తానులే ధీరజ్. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా గోడలకి చెవులుంటాయి కాబట్టి ప్రస్తుతం మాట్లాడుకోకపోవడమే కరెక్ట్ అని అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఏంటే వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారేంటి? పైగా మనకి వినిపించకూడదని చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ నర్మద ఏదైనా చేయబోతుందా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య అయితే వల్లితోటి. నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు. ఆ నర్మద మన గుప్పెట్లో చిక్కింది, ఇక ఏమీ చేయలేదు. చూసావు కదా మా అత్తయ్య నర్మదని ఎలా ఆడుకుంటుందో. నర్మద మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. అసలు నర్మద మా అత్తయ్యకి గారాల కోడలు. గవర్నమెంట్ కోడలా అంటూ తెగ తిరిగేది ఆవిడ గారి చుట్టూ. ఇప్పుడు ఆవిడ గారి పరిస్థితి ఏమైందో చూసావు కదా, అందుకని ఇక ఆవిడ గారికి అంత సీన్ లేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా. ఈలోగా ఇక్కడ చూస్తే అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసావు? ఏంట్రా, అక్కడే చెప్పాను కదా. సర్లే చెప్పావులే, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు. నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు. ఏదైనా జరగరాంది జరుగుంటే అసలు నేను బ్రతికేవాడినే కాదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏదైనా జరిగితే నువ్వు బ్రతకవు. నువ్వు లేని జీవితం నాకెందుకే అని చెప్పేసి అంటూ ఉండగా, ఇంతగా ప్రేమించి నా కోసం ఆలోచిస్తూ నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే నువ్వుండగా నాకేమవుతుందిరా? నాకేం కాదు. నేనెక్కడున్నా నన్ను కాపాడడానికి నువ్వు వస్తావనే ధైర్యం ఉందిరా. అందుకే ఏదైనా ధైర్యంగా చేసేస్తాను. పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. ప్రతిసారి మనం అనుకున్నట్టుగానే ఉండవు రోజులన్నీ కూడా. ఎవరు ఎక్కడుంటామో, ఏ పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు. అసలు నా కోసం నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి లేదు. ఈసారి నాకు మాట ఇవ్వు అని చెప్పేసి ప్రేమ దగ్గర మాట అయితే తీసుకుంటాడు ధీరజ్ అయితే. అలా ధీరజు ప్రేమల మధ్య మరింతగా ఇక ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకోవడం, ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించి కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం మరొకరు త్యాగం చేయడం, ఇలా భార్యాభర్తలుగా వాళ్ళ బంధం మరింతగా బలపడిపోతుంది. ఇక వాళ్ళ మధ్య రోజు రోజుకి ప్రేమ త్యాగం అనేది పెరిగిపోతుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉంటారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు ఒకరికొకరు. కానీ ఆ బంధాన్ని ఎంతో గొప్పగా ముడివేసుకుంటూ ఇక సంతోషంగా ముందుకి ప్రయాణమైతే చేస్తున్నారు ప్రస్తుతానికి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా. వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటుంది వేదవతి. ఇష్టం లేకుండా వీళ్ళిద్దరికీ నేను పెళ్లి చేశాను. వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో ఏంటో, నేను తప్పు చేశానేమో అని చెప్పి ఎన్నోసార్లు బాధపడ్డాను ధీరజ్ విషయంలో. కానీ నేను తప్పు చేయలేదు. ఇది నేను వేసిన ముడి కాదు, ఆ భగవంతుడు వేసిన ముడి అని వీళ్ళిద్దరిని చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు ఒకరికొకరు కర్రలు పెట్టుకొని కొట్టుకునేవాళ్ళు వీళ్ళు. అలాంటిది ఈరోజు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు.
ఇంతకు మించిన ప్రేమ ఏదైనా ఉంటుందా? పెళ్ళికి ముందు ప్రేమిస్తేనే ఆ ప్రేమ గొప్పదని అనుకుంటారు. కానీ పెళ్లి తర్వాత కూడా ఇంత గొప్పగా ప్రేమించుకోవచ్చని, ఇంత గొప్పగా అర్థం చేసుకోవచ్చని నా కొడుకు, కోడలు రుజువు చేశారు అని చెప్పేసి వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటుంది వేదవతి వాళ్ళ ప్రేమని చూసి. ఏంటి బుజ్జమ్మ, నీ కొడుకుని కోడల్ని చూసుకుని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. అంతే కదండి, పిల్లలు బాగుంటేనే కదా మనం బాగున్నట్టు. అవును అవును, నిజంగానే బుజ్జమ్మ. చిన్నోడిని చూస్తుంటే నాకు ముచ్చటేసుకు వస్తుంది. అసలు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించే తీరు చూస్తుంటే అస్సలు నిజంగా మనమే గుర్తుకొస్తాను తెలుసా? అవునండి, నువ్వు నా కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ నా కోసం నిలబడ్డావు. ప్రేమ కూడా అంతే, వాడి కోసమే నిలబడింది. తన పుట్టింటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని ఎదిరిస్తూ ధీరజ్ కోసమే నిలబడింది. ధీరజ్ కూడా ప్రేమ కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి జంట నిజంగా అరుదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. ఇలా కాస్త పెద్ద కోడలి విషయంలో మర్చిపోతూ ఉంటాడు. మనసుని కాస్త దిటవు చేసుకుంటూ ఉంటాడు. ఇక పెద్ద కోడలి కడుపులో బిడ్డ లేదు అనే విషయాన్ని. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే నర్మద విషయంలో చందు కాస్త బాధపడతాడు కదా. చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు, నర్మద అసలు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. నర్మద ఎవరి జీవితాన్నైనా నిలబెడుతుంది. కానీ ఇలా ఎందుకు చేసింది? ఇప్పటికి కూడా తలుచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వల్లి కడుపులో బిడ్డ లేదు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాను అని చెప్పేసి అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు చందు. అయితే ఈ విషయంగా ఎవరి మీద నింద వేయగలను? నింద వేసి వాళ్లను బాధ పెట్టలేను. భగవంతుడు ఇంతే రాశాడు అని మనసుని సరిపెట్టుకోవడం తప్ప అని చెప్పేసి తన మనసుని సరిపెట్టుకుంటాడు. ఇక రామరాజు ఇంట్లోనే ఉంటాడు కదా. ఇలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక ఫోన్ అయితే వస్తుంది రామరాజ్కి. రామరాజు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. ఇంట్లో కాస్త డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా ఫోన్ మాట్లాడి పెట్టేసి రామరాజు యువతలకైతే వస్తూ ఉండగానే సుకన్య భాగ్యంతో ఫోన్ మాట్లాడుతుంది. అత్త అని చెప్పేసి అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది. రామరాజు అటు పక్కగా ఉన్న విషయం సుకన్య గమనించదు. చూసుకుంటూ ఉండగానే ఈలోగానే రామరాజు వస్తూ ఉంటాడు. ఏంటక్కడ పరిస్థితి? అక్కడ ఏ నిజము బయటపడలేదు కదా అని చెప్పేసి అంటూ ఉండగా రామరాజు కోస్త దగ్గరికి అయితే వస్తాడు. సుకన్య అలా ఫోన్ మాట్లాడడం ఇక పెద్దగా పట్టించుకోడు. ఫోన్ మాట్లాడుకుంటుందని ఒక్క అడిగి ఎదురుకేస్తాడు. కొంచెం దగ్గరకు వస్తాడు. అత్తోయ్, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. ఆ నర్మద పరిస్థితి చూస్తుంటే మాత్రం నాకు చాలా నవ్వొచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే సుకన్య కూడా లౌడ్ స్పీకర్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎవరు లేరని ధీమాతో ఆ వెనకాలే రామరాజు ఉంటాడు. రామరాజు ఆ టైంలో పెద్దగా పట్టించుకోకపోయినా ఈ మాటలు టక్కన చెవును పడతాయి. ఏం లేదత్తా, కాకపోతే ఆ నర్మదం చూస్తుంటే చాలా నవ్వొస్తుంది తెలుసా. కానీ జాగ్రత్త, నర్మద చాలా తెలివైంది. మనం చేసిన తప్పులు ఏమాత్రం బయటపడినా నర్మద చిన్న విషయం తెలిసింది అంటే వెంట్రుక పట్టుకుని కొండని లాగుతారంటావు చూసావా, ఆ టైపులో మన గుట్టు మొత్తం బయట పెట్టేస్తుంది అని చెప్పనేసరికి వీళ్ళ గుట్ట ఏంటది? ఈ సుకన్య అంత సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతుందేంటి అని చెప్పేసి ఒక్క క్షణం ఆగుతాడు రామరాజు. లేదత్తా, బయటపడే ఛాన్స్ ఎలా ఉంది? మనం అక్కడ క్రియేట్ చేసింది డూప్లికేట్ డాక్టర్. పైగా వల్లికి కడుపు లేకుండా కడుపు అని నిజాన్ని చెప్పి అందరినీ నమ్మించాం. ఎక్కడ ఆ విషయం బయటపడిపోతుందో అని చెప్పేసి నర్మదని ఇరికించి నర్మద స్కూటీ మీదే వల్లిని వెళ్ళేలా చేసి నేనే ఆటో మీద వెళ్ళి యాక్సిడెంట్ చేసినట్టుగా క్రియేట్ చేశాము. ఇక నర్మద కారణంగానే కడుపు పోయిందని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ఆ రామరాజు గారు తప్ప. నర్మద మీద నింద పడింది, వల్లికి కడుపు సమస్య తీరిపోయింది. కాబట్టి ఈ నిజం తెలిసే ఛాన్సే లేదు. ఒసే నువ్వు నెమ్మదిగా మాట్లాడవే, ఎవరో ఒకరు ఆ ఇంట్లో వింటారే. ఎవ్వరూ లేరత్తా, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు, ఎవ్వరూ వినరు. ఇక మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. వల్లి ఎంత సంతోషంగా ఉందో తెలుసా?
సంతోషంగానే ఉంటుంది. అది ఏది జరగకుండా ఉండేంత వరకును మనం చేసిన మోసాలు బయటపడితే అప్పుడు తెలుస్తుంది. నర్మద విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే రామరాజు మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి అనేసరికి ఇక ఒకసారి రామరాజుకి చాలా వరకు నిజమైతే తెలిసిపోతుంది. అలా తెలుసుకుని రామరాజు సుకన్య దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. లేదు, ఈ గుట్టేంటన్నది అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలని చెప్పి రామరాజు ఈసారి చాలా తెలివిగా ఆలోచిస్తాడు. కోపాన్ని పక్కన పెట్టేసి ఇక ఒకసారి అక్కడ ఫోన్ పెట్టేసి సుకన్య అయితే అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. రామరాజు సుకన్యకి కనిపించడు. ఇక రామరాజు అయితే చందుకి ఫోన్ చేస్తాడు. చందు, ఒక చోటుకి వెళ్ళాలి రారా. ఎక్కడికి నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా, రారా పెద్దోడా అని చెప్పేసి చందుకి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసేసరికి నాన్న ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు, ఎక్కడికి రమ్మంటున్నారు, సరే అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళిపోతాడు. అలా ఇక రామరాజు చందు ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చారేంటి, చెప్తాను పదరా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎక్కడుంది అని రిసెప్షన్లో అడిగేసరికి పనిచేసే అమ్మాయి గురించి మీరెందుకు అడుగుతున్నారు నాన్న, పదరా చెప్తాను అని చెప్పేసి ఇక అమ్మాయి గురించి అడిగి తెలుసుకుని అక్కడికైతే వెళ్తాడు. ఈలోగా గచ్చు తుడుచుకుంటూ ఉంటుంది. హలో డాక్టర్ అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నన్ను డాక్టర్ అన్నారా ఏంటి, మరో క్యారెక్టర్ ఇవ్వబోతున్నారా ఏంటి, డాక్టర్గా మరోసారి యాక్ట్ చేయాలా అని చెప్పేసి అంటూ ఉండగానే అవునవును యాక్టింగ్ చెయ్యాలి, నువ్వు చాలా పెద్ద యాక్టర్వి కదా, నీకు అవార్డు ఇద్దామని వచ్చాను. అవునా, నిజంగానే అవార్డు ఇస్తారా, ఎన్ని లక్షలు డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బు ఇవ్వకుండా ఎగేసి వెళ్ళిపోయారు, మీరైనా ఖచ్చితంగా ఇస్తారా లేకపోతే డబ్బులు ఎగేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా ఏంటి నాన్న, ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఎగేసి వెళ్ళిపోయారు, ఎవరిని మోసం చేసింది, అసలు తన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అనేసరికి ఒక్కసారే ఆ లేడీ చెంప పగలగొడతాడు రామరాజు. ఏంటండి నన్నే కొడతారా, కొట్టడం కాదు చంపేస్తాను, వల్లి కడుపు పోయిందని అబద్ధం చెప్పింది నువ్వే కదా నాన్న, వినరా చందు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వల్లియా, ఎవరు, నాకు తెలీదు, నేనెవరి గురించి ఏం చెప్పలేదు, అయినా నేను ఇక్కడ పనిచేసే అమ్మాయిని, నేను కడుపు పోయిందని చెప్పడం ఏంటి, చంపేస్తాను, ఇప్పుడే కదా డబ్బులు ఇస్తే డాక్టర్గా వేషం వేస్తానని ఎవరో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పావు కదా, మరి ఎవరు వాళ్ళు, ఎవరి కోసం డాక్టర్గా వేషం వేశావు, ఇప్పుడు మీ డాక్టర్స్ అందరినీ పిలిపించి నువ్వు చేసిన పని బయట పెట్టి ఇక్కడే కాదు ఇంకెక్కడా కూడా నీకు పని దొరకకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. వద్దు, అలా చేయొద్దు, అసలే మా డాక్టర్స్ అందరికీ కూడా నేనంటే నచ్చను, ఎప్పుడెప్పుడు పనిలోంచి తీయించేద్దామా అని చూస్తారు, ఈ విషయం తెలిసిందంటే ఇప్పుడు వెంటనే నన్ను బయటికి గండేస్తారు. వద్దయ్య గారు, నన్ను క్షమించండి, మరి చెప్పు ఏం జరిగిందో, చెప్పకపోతే చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు రామరాజు. క్షమించండి, అదే భాగ్యం అలాగే ఆనందరావు నా దగ్గరికి వచ్చారు. వల్లి అనే అమ్మాయికి కడుపు పోయిందని చెప్పి నాటకం ఆడాలని, యాక్సిడెంట్ కారణంగా కడుపు పోయిందని అందరినీ నమ్మించాలని చెప్పి నాటకం ఏమని నాకు డబ్బులు ఇస్తాను అన్నారు, డాక్టర్గా నటిస్తే అలా డబ్బు ఇస్తానన్నారని తనకు కడుపు పోయిందని చెప్పాను, తనకి అసలు కడుపే లేదని, ఆ కడుపు ఉన్నట్టు ఉన్న కడుపు పోయినట్టు నమ్మించమంటే అలా చెప్పాను, వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బుల కోసం చేశాను, తీరా వాళ్ళేమో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు కడుపు లేదని. వాళ్ళు ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ అత్తింటి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు మాత్రం చాలా సంతోషపడ్డారు, అంతే, నాకు ఇంకేం తెలీదు అని చెప్పనేసరికి నాన్న ఈవిడ చెప్పేది నిజం రా, తను చెప్పేది నిజం, ఎందుకంటే వల్లి మనల్ని మోసం చేసింది, అంతకన్నా ముందుగా ఆనందరావు భాగ్యం ఇద్దరూ కలిసి మనల్ని చాలా మోసం చేశారు. చిచి, ఏం మనుషులు, వీళ్లలో మార్పు రాదా, ఇంకా మారింది అనుకున్నాను, ఇకనైనా జాగ్రత్తగా ఉంటారు అనుకున్నాను, ఏమంటున్నావురా, మారింది అనుకోవడం ఏంటి, వల్లి విషయంలో ఇంకా ఏం జరిగింది, నన్ను క్షమించండి నాన్న, అదే నా చెల్లెల విషయంలో తప్పు చేసింది ఎవరో కాదు, ప్రేమ అలాగే నర్మదాని మనల్ని నమ్మించి మోసం చేసింది ఎవరో కాదు, వల్లియే. వల్లి కుటుంబం కలిసి
ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఆ విషయం నాకు నర్మదా ప్రేమ తెలిసేలా చేశారు. అప్పుడే నేను బయటకు గెంటేస్తే కడుపు అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. మారిపోయింది అనుకున్నాను, కానీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. పాపం అనవసరంగా నర్మదని అపార్థం చేసుకున్నాను. నర్మద ఇదంతా చేసిందని నేను నర్మద మీద కోప్పడ్డాను. అమ్మ అయితే నర్మదని కొట్టింది కూడా నాన్న. పద్రా అని చెప్పేసి అక్కడి నుంచి చందుని తీసుకుని బయలుదేరుతాడు. ఇంటికి వచ్చేస్తాడు. చాలా కోపంగా ఉంటాడు. ఏంటండి రామరాజు గారు, ఏంటి అంత కోపంగా ఉన్నారు? బుజ్జమ్మ, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైందిరా పెద్దడా, ఎందుకు మీ నాన్న అంత కోపంగా ఉన్నారు అనే లోపులోనే భాగ్యం అలాగే ఆనందరావు అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి ఒక్కసారే ఆనందరావు కాలర్ పట్టుకుంటాడు. తన మెడలో ఉన్న టవల్లో పట్టుకుని చెంప పగలగొడతాడు ఆనందరావుది. ఏమైంది ఏమైంది అన్నయ్య గారు? ఆయన వదిలేయండి అన్నయ్య గారు, చంపేస్తాను నిన్ను మాట్లాడావంటే. మావయ్య నోరు మూసేవల్లి అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అయితే ఏం మనుషులరా మీరు, ఎంత నమ్మాను నేను. నా ఇంటి మహాలక్ష్మి, నా ఇంటి దేవత అని నేను ఎంతగానో గౌరవించాను. ఇంటి పెద్ద కోడలుగా తనకి గొప్ప స్థానాన్ని ఇస్తే ఈ రామరాజునే మోసం చేస్తాడా? అమాయకుడైనా నా కొడుకు జీవితంలోకి వచ్చి మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? చిచి, మీరు మనుషులేనా? అసలు మీకు మానవత్వం అనేది ఉందా? ఏదో పాపం ఇక ఆస్తిని కోల్పోయి రోడ్డును పడి ఇడ్లీ బండి అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు అనుకున్నాను. కానీ ఆస్తులే మోసమని అబద్ధమని మీ నాటకాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏమైందండి? ఏం జరిగింది? బుజ్జమ్మ, వెనక ముందు ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు నింద వేస్తే కోడల మీద చేయి చేసుకోవడమేనా? అది కాదండి, నర్మద ఏ తప్పు చేయలేదు. వల్లి కడుపు లేకుండానే కడుపుతో ఉన్నానని మనల్ని మోసం చేసింది. డాక్టర్ కాళ్ళు కడుపు పట్టుకుని వల్లిని కడుపుతో ఉన్నట్టుగా మనందరినీ నమ్మించి వల్లిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆ కడుపు నాటకం బయట పడకుండా ఉండడం కోసం యాక్సిడెంటు డ్రామాని క్రియేట్ చేసి ఆ నిందని నర్మద మీదకి తోసేసి దొంగ డాక్టర్ని హాస్పిటల్లో మనల్ని నమ్మించేలా చేసి ఇదంతా వీళ్ళు ఆడిన పెద్ద కుట్ర. నర్మద మీద నింద వేస్తే ఇక ఇదంతా నర్మద మీదకు వెళ్ళిపోతుంది, వీళ్ళు తప్పించుకోవచ్చని ఇదంతా చేశారని చెప్పనేసరికి, ఏంటండి మీరు చెప్పేది నిజమమ్మా? నాన్న చెప్పేది మోసం చేసిందమ్మా. వల్లి మనల్ని ఇంకోసారి మోసం చేసింది. ఈ కుటుంబమే అబద్ధాల కుటుంబం. ఈ కుటుంబాన్ని మనం మరోసారి నమ్మి మోసపోయామని చెప్పనేసరికి, చిచి, ఏం ఆడదానివే నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఎందుకే ఇలా చేసి కాపురాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు? అసలు నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందే? చిచి, అయినా మీ అమ్మని అనాలి. మీ అమ్మకి బుద్ధుంటే నీకు వచ్చేది. మీ అమ్మకి అబద్ధాలే జీవితం అయిపోయాయి. మీ అమ్మ నాన్న బ్రతుకులు ఇద్దరికి కూడా అబద్ధాల బ్రతుకులే అయిపోయాయి. ఇక వీళ్ళిద్దరిని మాత్రం ఊరికినే వదిలిపెట్టకూడదు. లేదు, నన్ను క్షమించండి, అందరూ నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. వల్లి ఇంకొకసారి క్షమాపణని మాట వస్తే చంప పగిలిపోతుంది. నువ్వు నన్ను క్షమాపణ అడిగే అర్హతని కూడా కోల్పోయావు. నా కుటుంబం ముందు నిలబడే అర్హత నీకు కానీ మీ వాళ్లకు కానీ లేదు. నువ్వు నా కంటికి కనిపిస్తే నేను ఊరుకోను. ఒకవేళ ఆడపిల్లవని నీ విషయంలో మా నాన్న జాలిపడొచ్చేమో, నిన్ను మళ్ళీ కోడలుగా ఈ ఇంట్లో వాళ్ళు అంగీకరించొచ్చేమో, నిన్ను తోటి కోడలుగా నా మరదళ్ళిద్దరూ ఒప్పుకోవచ్చేమో, నిన్ను వదనగా నా తమ్ముళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ నేను మాత్రం భార్యగా అంగీకరించను. జీవితంలో నీ మొహం కూడా చూడను. నీ మొహం నాకు చూపించడానికి నువ్వు ప్రయత్నించొద్దు. ఇంక ఈ క్షణంతో నీకు నాకు మధ్య బంధం తెగిపోయింది. త్వరలోనే విడాకుల నోటీసు మీ ఇంటికి వస్తుంది. దాంతో ఇక మనిద్దరికి ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది. నీకు నాకు మధ్య ఈ క్షణంతో బంధం అనేది లేదు. నువ్వెవరో నేనెవరో నీ మొహం కూడా నేను జీవితంలో చూడలేదు అనుకుంటాను. ఇంత మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. నా కొడుకు మాటే నా మాట. మోసం చేసేవాళ్లను నేను క్షమించను. అసలు మీ ఇద్దరిని చంపేసేవాడిని. కానీ నా కొడుకు మొహం చూసి వదిలేశాను. జీవితంలో మీ ముగ్గురులో ఎవరైనా మా కంటికి కనిపించినా, మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కాలని ప్రయత్నించినా
మీ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్లో ఉంటారు. అందులో అనుమానమే లేదు. విడాకులు ఇప్పించి నా కొడుకు జీవితాన్ని మారుస్తాను. మోసం చేసిన మీ కళ్ళ ముందే నా కొడుకు జీవితం గొప్పగా ఉండేలా మరో పెళ్లి చేస్తాను అని చెప్పేసి రామరాజు వల్లికి అలాగే ఇక అక్కడే ఉన్న తన తల్లిదండ్రులకి షాక్ ఇస్తాడు. అది కాదు అన్నయ్య గారు, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. నీ కూతురి జీవితం నీ చేతులతో నువ్వే నాశనం చేసావు. డబ్బు కావాలి అని, ఆస్తులు కావాలి అని మేము అడిగామా? మీకెంత ఆస్తుందని అసలు మేము ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించామా? మీరే ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మమ్మల్ని నమ్మించారు. బంగారాలున్నాయని నమ్మించి మోసం చేశారు. ఆ మోసాల్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని మోసాలు చేశారు. మీ దగ్గర ఎంత ఆస్తుందని మీరు చెప్పినా మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండానే వల్లిని ఇంటి కోడల్ని చేసుకున్నాం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మోసం చేసిన మిమ్మల్ని నేను క్షమించే ప్రసక్తే లేదు. ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తారు. అలా వల్లికి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.